వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. హాయ్ అండి. కాంటినెంట్ అంటే ఏంటి, మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి అనే టాపిక్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో కాంటినెంట్స్లో బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏషియా గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ కొన్ని డిస్కస్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా మరి? లెట్స్ స్టార్ట్. మనకి మొత్తం 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా. అందులో ఏషియా అన్నిటికంటే పెద్ద కాంటినెంట్ అండ్ ఎక్కువగా పాపులేషన్ ఉన్న కాంటినెంట్ కూడా. ఏషియా ఎర్త్లో ఇంచుమించు 4,45,79,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తుంది. అంటే ఎర్త్లో 30% ల్యాండ్ ఏరియాని అండ్ 87% సర్ఫేస్ ఏరియాని ఏషియా ఒక్కటే కాంటినెంట్ కవర్ చేస్తుంది. వరల్డ్లో ఉన్న కంప్లీట్ పాపులేషన్లో 60% ఆఫ్ పాపులేషన్ మన ఏషియాలోనే ఉందంట. పెట్రోలియం, ఫారెస్ట్స్, ఫిష్, వాటర్, రైస్, కాపర్ అండ్ సిల్వర్ లాంటి నేచురల్ రిసోర్సెస్ ఏషియాలో ఎక్కువగా ఉంటాయి. ఏషియాలోని డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా లభించే చీప్ లేబర్ అండ్ బాగా డెవలప్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకోవడానికి నార్త్ అమెరికా అండ్ యూరోప్ కాంటినెంట్స్ నుండి చాలా కంపెనీస్ ఏషియాలో వాటి వర్క్ ఆపరేషన్స్ని చేసుకుంటున్నాయి. ఆర్థికంగా తొందరగా ఎదుగుతున్న కాంటినెంట్ మన ఏషియా. ఏషియాలో మొత్తం 49 కంట్రీస్ అండ్ 3 టెరిటరీస్ ఉన్నాయి. మరి ఆ కంట్రీస్ అండ్ టెరిటరీస్ ఏంటో చూద్దాం. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డివిజన్ వాళ్ళు ఏషియాని కొన్ని రీజియన్స్గా డివైడ్ చేశారు. అవేంటంటే నార్త్ ఏషియా, సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా, ఈస్ట్ ఏషియా, వెస్టర్న్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇప్పుడు ఈ రీజియన్స్ వైజ్ కంట్రీస్ గురించి తెలుసుకుందాం. నార్త్ ఏషియాని సైబీరియా అని కూడా అంటుంటారు. నార్త్ ఏషియాలో ఉన్న కంట్రీ రష్యా మాత్రమే. రష్యా కొంతవరకు నార్త్ ఏషియాలోనే ఉన్నా కూడా కల్చర్ పరంగా అండ్ పొలిటికల్ పరంగా దాన్ని యూరోపియన్ నేషన్గా చూస్తారు. సౌత్ ఏషియాలో 9 కంట్రీస్ ఉన్నాయి. అవేంటో ఎక్కడున్నాయో మ్యాప్లో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సెంట్రల్ ఏషియాలో 5 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ ఏంటో ఎక్కడున్నాయో మ్యాప్లో చూద్దాం. కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈస్ట్ ఏషియాలో మొత్తం 5 కంట్రీస్ ఉన్నాయి. అవేంటో ఎక్కడున్నాయో మ్యాప్లో చూద్దాం. చైనా, జపాన్, మంగోలియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా. వెస్ట్ ఏషియాలో మొత్తం 18 కంట్రీస్ ఉన్నాయి. అవేంటో ఎక్కడున్నాయో మ్యాప్లో చూద్దాం. అర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, సిప్రస్, జార్జియా, ఇరాక్, కువైట్, లెబనాన్, ఇస్రాయెల్. లెబనాన్ అండ్ ఇస్రాయెల్కి మిడిల్లో పాలస్తీన్ ఉంటుంది. ఇక్కడ స్పేస్ లేదు అని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, యెమెన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సౌత్ ఈస్ట్ ఏషియాలో 11 కంట్రీస్ ఉన్నాయి. అవేంటో ఎక్కడున్నాయో మ్యాప్లో చూద్దాం. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లాఓస్, మలేషియా, మ్యాన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, టిమోర్ లెస్ట్,
వియత్నాం. ఏషియాలో 49 కంట్రీస్తో పాటు ఇంకా 3 టెరిటరీస్ కూడా ఉన్నాయి. అవేంటంటే తైవాన్, హాంకాంగ్ అండ్ మకావ్. చైనాలో హాంకాంగ్ అండ్ మకావ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్గా ఉన్నాయి. థర్డ్ ఏషియన్ టెరిటరీ తైవాన్ ఒక ఐలాండ్. అది ఇప్పుడు ఇండిపెండెంట్ స్టేట్గా ఉంది. కంట్రీస్ యొక్క టెరిటరీస్ 2 or more కాంటినెంట్స్లో ఉంటే ఆ కంట్రీస్ని ట్రాన్స్కాంటినెంటల్ కంట్రీస్ అంటాము. ఏషియాలో ట్రాన్స్కాంటినెంటల్ కంట్రీస్ చాలానే ఉన్నాయి. రష్యా, కజాఖ్స్తాన్, జార్జియా, అర్మేనియా, సిప్రస్, అజర్బైజాన్ అండ్ టర్కీ ఏషియాలో ఉన్న ట్రాన్స్కాంటినెంటల్ కంట్రీస్. ఈ కంట్రీస్ అన్నీ ఏషియాతో పాటు యూరోప్లో కూడా ఉన్నాయి. ఏషియాలోని చాలా కంట్రీస్లో మోర్ దాన్ 1 లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు. ఏషియన్ కాంటినెంట్ మొత్తంలో ఇంచుమించు 2300 లాంగ్వేజెస్ మాట్లాడతారంట. ఎథ్నోలాగ్ ప్రకారం ఇండోనేషియాలో 600 కంటే ఎక్కువ లాంగ్వేజెస్, ఇండియాలో 800 కంటే ఎక్కువ లాంగ్వేజెస్ అండ్ ఫిలిప్పీన్స్లో 100 కంటే ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడతారంట. ఏషియాలో ఎక్కువగా మాట్లాడే 10 లాంగ్వేజెస్ ఏంటంటే చైనీస్, మాండరిన్, హిందీ, రష్యన్, ఇండోనేషియన్, అరబిక్, బెంగాలీ, పర్షియన్, జాపనీస్, పంజాబీ అండ్ ఫిలిపినో. ఏషియాలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నది ఇండియాకి చెందిన పాలిమాథ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయనకి 1913లో నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకి నేషనల్ యాంథమ్స్ రాసింది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. ఏషియాలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ని తీసుకున్నది సర్ సివి రామన్ గారు. ఇప్పుడు ఏషియా గురించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం. కంప్లీట్ వరల్డ్లో అండ్ ఏషియాలో కూడా ఎక్కువగా పాపులేషన్ ఉన్న కంట్రీ చైనా. ఏషియాలో అతి తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ మాల్దీవ్స్. వరల్డ్లో హయ్యెస్ట్ మౌంటైన్ నేపాల్కి అండ్ చైనాకి మధ్యలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్. ఏషియాలోనే లాంగెస్ట్ రివర్ యాంగ్సే రివర్ చైనాలో ఉంది. వరల్డ్లో డీపెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఉన్న బైకాల్ లేక్ రష్యాలో ఉంది. సింగపూర్లోని కంటైనర్ కోర్ట్ వరల్డ్లోనే అత్యంత బిజియెస్ట్ పోర్ట్. ఏషియాలో 3 ఫినాన్షియల్ సెంటర్స్ ఉన్నాయి: హాంకాంగ్, టోక్యో అండ్ సింగపూర్. ఏషియాలో ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్లో ముంబై ఒకటి. మౌంట్ ఫ్యూజీ నుండి తాజ్ మహల్ అండ్ స్కై స్క్రేపర్స్ వరకు వరల్డ్లోని చాలా గొప్ప న్యాచురల్ అండ్ ఆల్సో మ్యాన్మేడ్ సీనరీస్ మన ఏషియాలో ఉన్నాయి. ఏషియాలో ఉన్న అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి చెప్పడం కష్టమే, కానీ అందులో ఎక్కువగా పాపులర్ అయిన కొన్ని ప్లేసెస్ గురించి మాత్రం చెప్పుకుందాం. భూటాన్లోని పారో తాత్సాంగ్ మౌనస్ట్రీ గురించి చూద్దాం. పారో తాత్సాంగ్ మౌనస్ట్రీ అనేది భూటాన్లోని పారో వ్యాలీలో కొండ అంచులో ఉన్న సాక్రెడ్ బుద్ధిస్ట్ టెంపుల్. భూటాన్లో ఉన్న ఫేమస్ డెస్టినేషన్స్లో ఇది ఒకటి. ఆ టెంపుల్కి మనం నడుచుకుంటూనే వెళ్ళగలమంట. హాంకాంగ్లోని టూరిస్ట్ అట్రాక్షన్స్ గురించి చూద్దాం. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ మిక్స్లో ఉండే కంట్రీ హాంకాంగ్. టూరిస్టులు హాంకాంగ్లో ఉన్న షాపింగ్ ఆప్షన్స్కి, స్కై స్క్రేపర్స్కి అండ్ డెలిషియస్గా ఉండే స్ట్రీట్ ఫుడ్కి అట్రాక్ట్ అవుతుంటారు. మలేషియాలో కూడా చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. మోడర్న్ ఆర్కిటెక్చర్తో, కల్చరల్ డైవర్సిటీతో, బీచెస్తో ఇంకా ఎన్నో న్యాచురల్ అట్రాక్షన్స్తో మలేషియా విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మలేషియాలోని నేషనల్ పార్క్స్లో అక్కడి వైల్డ్ లైఫ్ చూడడానికి గైడెడ్ టూర్స్కి వెళ్ళొచ్చు. ఇండియాలో ఉన్న తాజ్ మహల్ గురించి అయితే మనకి తెలిసే ఉంటుంది. వరల్డ్లోని 7 వండర్స్లో ఒక వండర్ మన తాజ్ మహల్. తాజ్ మహల్ ఐవరీ వైట్ మార్బుల్తో కట్టబడిన ఇస్లాంకి సంబంధించిన సమాధుల ఇల్లు. అది యమునా తీరంలో ఇండియాలోని ఆగ్రాలో ఉంది. 1632లో
ముఘల్ ఎంపరర్ షాజహాన్ అతనికి చాలా ఇష్టమైన వైఫ్ ముంతాజ్ కోసం ప్రేమగా కట్టించుకున్న సమాధి తాజ్మహల్. షాజహాన్ సమాధి కూడా తాజ్మహల్లోనే పెట్టబడింది. అందుకోసమే తాజ్మహల్ని ప్రేమకి చిహ్నంగా చెప్పుకుంటారు. థాయిలాండ్లోని టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి అయిన వాట్ ఫ్రా కేవ్ గురించి చూద్దాం. గ్రాండ్ ప్యాలెస్లో ఉన్న వాట్ ఫ్రా కేవ్ బ్యాంకాక్లోని అతి ముఖ్యమైన టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. అది ఎమరాల్డ్ బుద్ధ యొక్క టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న బుద్ధుడి విగ్రహం బ్లాక్ జెడ్ స్టోన్ బ్లాక్స్తో చేసిందంట. గ్రాండ్ ప్యాలెస్ 1782లో నిర్మించబడింది. థాయిలాండ్లో ఇంచుమించు 40,000 బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయంట. కంబోడియాలోని యాంకోర్ వాట్ గురించి తెలుసుకుందాం. 12th సెంచరీలో ఖమేర్ ఎంపైర్ యొక్క స్టేట్ టెంపుల్ అయిన యాంకోర్ వాట్ని నిర్మించారు. ఈ టెంపుల్ హిందూ గాడ్ అయిన విష్ణు కోసమని నిర్మించారు. అండ్ వరల్డ్లో ఉన్న అతిపెద్ద టెంపుల్ ఇదే. సెంచరీస్ ఓల్డ్ ఆర్కిటెక్చర్తో కంబోడియాలోని మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ యాంకోర్ వాట్ టెంపుల్. ఇండోనేషియాలోని పింక్ బీచ్ గురించి చూద్దాం. పింక్ బీచ్ కొమోడో ఐలాండ్లో ఉంది. బీచ్ మీద ఫొరమినిఫెరా అనే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ వల్ల రిలీజ్ అయ్యే రెడ్ పిగ్మెంట్ ద్వారా శాండ్కి వచ్చే సాఫ్ట్ పింక్ కలర్ వల్ల బీచ్కి ఆ పింక్ కలర్ లుక్ అనేది వస్తుంది. బీచ్లోని వాటర్ క్రిస్టల్ బ్లూగా ఉండడం వల్ల పింక్ బీచ్లో రిలాక్స్ అయ్యి కొన్ని పిక్చర్స్ తీసుకునేందుకు చాలా బాగా ఉంటుంది. గార్డెన్స్ బై ద బే అనేది సింగపూర్లో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ ఏషియా. అది సింగపూర్లోని 250 ఎకర్స్లో కట్టబడిన నేచర్ పార్క్. గ్రీనరీ ద్వారా లైఫ్ యొక్క క్వాలిటీని బిల్డ్ చేసుకోవడానికి ఆ పార్క్ని నిర్మించారు. వరల్డ్లో అతిపెద్ద గ్రీన్ హౌసెస్లో ఒకటైన ఫ్లవర్ డోమ్ గ్రీన్ హౌస్ ఈ గార్డెన్స్ బై ద బేలోనే ఉంది. జపాన్లోని సకురా సీజన్లో కనిపించే చెర్రీ బ్లాసమ్స్ గురించి తెలుసుకుందాం. స్ప్రింగ్ టైంలో చెర్రీ బ్లాసమ్స్ అనే పింక్ పెటల్స్ జపాన్లో కనిపిస్తాయి. ఈ పింక్ పెటల్స్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అండ్ వీటిని చూడ్డానికి విజిటర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి వస్తుంటారు. హిరోసకి పార్క్, గొరికాకు పార్క్, చిడోరిగా ఫుచి గ్రీన్ వే లాంటి ప్లేసెస్లో ఈ చెర్రీ బ్లాసమ్స్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇవండి మన అతిపెద్ద కాంటినెంట్ అయిన ఏషియాలో ఉన్న కంట్రీస్ గురించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇంతకుముందు మనం కాంటినెంట్స్ గురించి చేసుకున్న ఇంట్రొడక్షన్ వీడియో అండ్ ఏషియన్ కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ గురించి చేసిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి. ఆ వీడియోస్ని కూడా చూసేయండి. అండ్ అలాగే మిగిలిన కాంటినెంట్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అందుకోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయాల్సిందే. మరి జస్ట్ సేయింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బిఫోర్ యూ లీవ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి.